ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము కీర్తనల గ్రంథము 63వ కీర్తన 1వ వచనము. 63వ కీర్తన 1-2 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలండి, వినండి. శారమ్మ గారు వింటారా? మీరు చదివేస్తారు, అందుకోసం చెప్తున్నాను. మూయండి ఇలాగ. ఇప్పుడు వినండి. పెన్ను ఉంటే, పుస్తకం ఉంటే కీర్తనల గ్రంథము 63 1వ వచనం అని రాసుకునండి. అంశం ఏమో ఈ యొక్క చదువుకున్నటువంటి అంశం బైబిల్ గ్రంథంలో 63వ కీర్తనలో ఉన్నటువంటి సారాంశము ఏటున్నదంటే, అపాయములో కూడా ఉపాయము లేని వారము కాము. ఈరోజు మన అంశం ఏంటి? అపాయములో ఉన్నాను, ఉపాయము లేనటువంటి వారము కాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 63వ కీర్తన మీదన చిన్న అక్షరాలతో దావీదు యూదా అరణ్యములో రాశాడంటే ఈ కీర్తన. ఎక్కడ రాశాడంట? ఈ కీర్తన రాయటానికి ఒక అనుభవం ఆయనకు వచ్చింది. ఒక అనుభవాలు గుండా ఆయన వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినండి. దావీదు ఒక భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఈ కీర్తనను రాస్తున్నాడు. ఏమిటి ఆ యొక్క అపాయం ఆయనకి తరుముతుందంటే, కడుపున పుట్టిన కొడుకు రాజధికారము చేత పదవి వ్యామోహము చేత దావీదును, వాక్యానికి వెళ్దాం, పదవి వ్యామోహముతోటి తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు. అబషలోము కొడుకు, దావీదు కొడుకు. వాడి వల్ల ప్రమాదం పొంచుందని దావీదు ఏం చేస్తాడంటే, దావీదు యెరూషలేముని ఎంతగానో ప్రేమించినటువంటి వాడు. తాను ప్రేమించినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి దావీదు సింహాసనం మీద నుంచి దిగిపోయి రాజు వీధుల గుండా ఎవరి కోసమైతే లెక్క చేయకుండా గొలియాతుతో తరపడ్డాడో, ఎవరి యొక్క రక్షణ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి గొలియాతుతో యుద్ధానికి దిగాడో, ఆ ప్రజల యొక్క క్షేమాన్ని కోరినటువంటి దావీదు అదే ప్రజల మధ్య ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ దావీదు యెరూషలేమును ప్రేమించాడు. ఒక ఎడారి మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు. చివరిగా ఈ కీర్తన రాసే సమయానికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, కన్న కొడుకు చేత చంపబడ్డానికి, తరమబడ్డానికి దుస్థితిలోకి, అపాయంలోకి దావీదు వెళ్ళిపోయాడు. అది సందర్భం. ఇప్పుడు ఈ 63వ కీర్తన ఏ సందర్భంలో రాశాడంటే, దావీదు స్నేహితులు కూడా దావీదుకి అపాయంలోనికి త్రోశారు. ఎవరి మేలు కోరినటువంటి దావీదు వారే దావీదు పక్షాన నిలబడకుండా దావీదును అపాయపు స్థితిలో విడిచిపెట్టేశారు. కానీ పిల్లరా, మన దేవుడు అపాయములో కూడా ఉపాయం అనే మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో నీవు నమ్మిన వారే నిన్ను అపాయంలో ముంచి పెట్టేశారా, త్రోసేశారా? నీ రక్త సంబంధికులే నిన్ను అపాయపు అంచులోకి త్రోసివేశారా? నీ స్నేహితులే నిన్ను అపాయపు అంచుల్లో నిలబెట్టారా? ఈ రోజున దావీదుకున్న విశ్వాసం మనకు ఉండాలి. మన దేవుడు ఎవరో తెలుసా? అపాయములో కూడా మన కొరకు ఉపాయము అన్నటువంటి ద్వారాన్ని తెరుస్తాడు. చెప్పండి,
అపాయములో ఉన్నాను, ఉపాయము లేనటువంటి వారు మనము కాము పిల్లరా. దేవునికి మహిమ కలుగును. పౌలు యొక్క సేవా జీవితంలో, పౌలు యొక్క పరిచర్య జీవితంలో పౌలు ఏ సంఘానికి ఎక్కువగా పంచుకున్నాడు తెలుసా? ఏ యొక్క విశ్వాసులతో ఎక్కువగా తన యొక్క బాధను, తన కష్టాన్ని పంచుకున్నాడు తెలుసా? పౌలు చాలా పత్రికలు రాశాడు, కానీ మనసులో ఉన్నటువంటి గాయాన్ని మాత్రము ఒక సంఘముతో మాత్రమే పంచుకున్నాడు. ఆ సంఘము పేరే కొరింథీ సంఘము. చెప్పండి. ఒక సేవకుడు తనకు వచ్చినటువంటి శ్రమలను, ఇబ్బందులు, పౌలు తనకు వచ్చినటువంటి శ్రమలను, బాధలను, వేదనలను ఎక్కడ పడితే అక్కడ చెప్పలేదు పిల్లరా. మన జీవితంలో కూడా వచ్చినటువంటి అవమానాలు, నిందలు, శ్రమలకు ఎక్కడ పడితే ఎవరితో అంటే వారితో చెప్పకూడదు. చెప్పవలసిన వారి దగ్గర చెప్తేనే అది ప్రయోజనకరముగా ఉంటుంది. భార్య భర్తల గొడవలైనా, అన్నతమ్ముల గొడవలైనా, తోటి కోడల యొక్క గొడవలైనా, అత్తా కోడల యొక్క గొడవల విషయములైనా చెప్పవలసిన స్థలములో చెప్పాలి. చెప్పే వ్యక్తుల దగ్గర మాత్రమే చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ ఎవరితో అంటే వారితో మీరు చెప్పారా, మీ జీవితాలు రోడ్డు మీదకి వస్తుంది. నలుగురిలో నవ్వుల పాలైపోతారు మీరు. ఎక్కడ పడితే అక్కడ చెప్పొద్దు, ఎవరితో అంటే వారితో చెప్పొద్దు. పౌలుకు శ్రమ వచ్చేటప్పుడు ఒక సంఘంతో మాత్రమే చెప్తున్నాడు. ఆ సంఘం పేరేమో కొరింథీ సంఘము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4, 8, 9 వచనాలు చదవండి. త్వరగా చదివి సహాయం చేయండి. ఎటు పోయినాను నేను శ్రమ పడుచున్నాను. ఇదిగో ఎటు పోయినాను శ్రమ పడుతున్నాము, ఇరికింపబడిన వారము కాము. జాగ్రత్త వినండి, పౌలు చెప్తున్నాడు, అపాయములో ఉన్నాను. దేవునికి మహిమ కలుగును. ఎన్నో అపాయాలు ఆయన దగ్గరే పెరిగి ఆయనకు దెబ్బ కొట్టినటువంటి వారు ఉన్నారు. ఆయన స్వజనులు ఆయనకి దెబ్బ కొట్టినటువంటి వారు ఉన్నారు. పౌలు అంటున్నాడు, అపాయములో మేము ఉపాయము లేనటువంటి వారము కాము. మా దేవుడు మాకు అపాయములో కూడా ఉపాయాన్ని కలిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పౌలు ఇక్కడ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, అపాయములో ఉన్నాను, ఉపాయం లేనటువంటి వారు మేము కాము. చదవండి. తరమబడుచున్నాను, మేము దిక్కు లేనటువంటి వారము కాము. మా దిక్కు ఎవరు తెలుసా? పౌలు ఇక్కడ చెప్తున్నాడు సంఘం, ఎన్నోసార్లు నేను తరం పడ్డాను. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు 3 సార్లు నేను తిన్నాను. దొంగల చేత మోసపరచబడ్డాను. అపరిమితముగా దెబ్బలు తిన్నాను. దిగంబరి, ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఉన్నానంటాడు. చెరచాలలో ఉన్నానంటాడు. అంటే ఎవరితో పంచుకుంటున్నాడు? ఒక సేవకుడు తనకు కష్టం వచ్చేటప్పుడు తన సంఘముతో మాత్రం పంచుకునేటప్పుడు సంఘము దాన్ని గ్రహించి ఆ సేవకునికి సేవలో సహాయకుడిగా ఉండటం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి. పడద్రొయ్యబడినను నశించు వారము కాము. దావీదును ఏం చేయాలనుకున్నాడు? అబషలోము సింహాసనం మీద నుంచి పడద్రొయ్యాలని ప్రణాళికలు వేసుకున్నాడు, సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. దావీదు దగ్గర ఉన్నటువంటి మంత్రి కూడా శత్రువుతో చేతులు కలిపాడు. ఎలాగుంటుంది ఇదంతా? దావీదు యోధా అరణ్యానికి వచ్చేటప్పుడు ఆలోచించుకుంటున్నాడు. ఎంత పగిలిపోద్దలేదు హృదయం పగులుతుందా లేదా? కొడుకు దెబ్బ కొట్టాడు, పక్కన ఉన్నటువంటి స్నేహితులు దెబ్బ కొట్టారు, ప్రజలు మేలు పొందినటువంటి వారు విడిచిపెట్టారు. ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, నా దేవుడు నీవే, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు పిల్లరా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి పరిస్థితుల్లో దావీదు తన అనుభవాన్ని
ఏ రీతిగా దేవుణ్ణి కీర్తిస్తూ ఘనపరుస్తున్నాడంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదను. ఏ టైంలో వెతుకుతానంటున్నాడు? తెల్లవారుజామున నేను దేవుణ్ణి వెతుకుతాను. ఇటువంటి సమయాల్లో ఎవరైనా మనం గనక ఇక్కడ ఉంటే ఉరేసుకుంటాం. అధికారం పోయింది, కన్న కొడుకే చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, మేలు పొందినటువంటి వారి వ్యతిరేకులు అయిపోయారు. కానీ దావీదుకు ఉన్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? విశ్వాసం ఏంటో తెలుసా? తాను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడో ఆ దేవుడంట అపాయాలలో కూడా ఉపాయాన్ని కలిగించినటువంటి దేవుడని దావీదుకు తెలుసు. మరి నీకు తెలుసా? నీ చుట్టూ ఒకవేళ నీ చుట్టూ ఎటు చూసినా అపాయాలు కనిపిస్తుంది, అపాయాలే. నీ కడుపున పుట్టినటువంటి వారు నీకు అపాయాన్ని తలపొచ్చి ఉండొచ్చు. నీ పక్కన ఉన్నటువంటి భర్త నీకు అపాయాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఉండొచ్చు. నీ పక్కన ఉన్నటువంటి భార్య నీకు అపాయాన్ని కలిగించినటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. నీ పక్కన ఉన్నటువంటి స్నేహితులే నీ నాశనాన్ని నువ్వు పడిపోవాలని కోరినటువంటి వారు ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఇదిగో అటు వారి కోసము అపాయాలలో కూడా నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉపాయాన్ని కలిగిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల ముందు ఒక అపాయం ఉంది, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అనబడినటువంటి అపాయం ఉంది. నా ప్రభు అంటాడు, మీరు ఊరికనే నిలబడి చూడండి, నేను ఒక ఉపాయాన్ని తెరుస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని అపాయాలు నీ ముందున్నప్పటికీ కూడా నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? చెప్పాలి. ఉపాయాన్ని కలిగిస్తాడు. ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయినట్టుగా నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దావీదు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి నీవు నా దేవుడని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. ఇటువంటి శ్రమ వచ్చేటప్పుడు, కష్టం వచ్చేటప్పుడు, శోధన వచ్చేటప్పుడు దావీదు దేవుని విడిచిపెట్టలేదు. దేవా నా దేవుడు నీవే, నా చుట్టూ ఎన్ని అపాయాలు పొంచి ఉన్నా నీవు మాత్రమే నాకు దేవుడివయ్యా. ఈ అపాయాలన్నిటిలో నుండి నన్ను పైకి లేవనెత్తినటువంటి వాడు నువ్వు ఒక్కడవే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, అపాయాల్లో ఉన్నారా? అపాయాలు చుట్టుముట్టి ఉందా? నువ్వు ఒక తీర్మానంలోకి రావాలి. ఏమని తెలుసా? నాకు అపాయాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నీవే. యోబు అంటాడు, శరీరం అంతా కుళ్ళిపోయింది యోబుకి. ఏమైందమ్మా? యోబుకి ఏమైంది? కుళ్ళిపోయింది. వస్త్రాలు లేదు, ఆస్తి పోయింది, భార్య దూషిస్తుంది, విమర్శిస్తుంది, 10 మంది సంతానం చనిపోయారు. ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. 2 చేతులు ఎత్తి చెప్తారా? ఎవరంట? యోబు అంటున్నాడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. నీకు తెలుసా నువ్వు ఏ దేవుడి దగ్గరికి వచ్చావో? దావీదుని అడిగితే అంటాడు, నాకు ఎన్ని అపాయాలు ఉన్నా నో ప్రాబ్లం, నాకు ఉపాయాన్ని కలిగించిన దేవుడు ఉన్నాడు. యోబుని అడిగితే చెప్తాడు, అయ్యా నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి చెప్పంటే పుల్లిపోయిన శరీరంతో, అమ్మా పుల్లుతో ఉన్నాడు, గోని బట్ట కట్టుకుని ఉన్నాడు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు. నువ్వు చెప్పగలవా దేవుడు ఉన్నాడో లేడో? ఉంటే ఎందుకు నాకు ఈ కష్టాలు? తీసి పడేస్తున్నాను. కాబట్టి అటివారి కొరకు నా ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. అపాయములో ఉన్నను, ఉపాయం లేని వారము కాము. చెప్పండి మాట సాతానుతోటి మీరు చెప్పండి.
రే సాతానా, చెప్పండి చెప్పండి. ఆడు వింటున్నాడు, చెప్పండి. వాడు కూడా చెప్పండి, వింటాడు. వాడు కూడా వింటాడు నా బోధ. రే విను సాతానా, నేనే చెప్తున్నాను. మాకు ఎన్ని అపాయాలు నువ్వు కల్పించినా మేము ఉపాయం లేని వారము కాము. చెప్పండి గట్టిగా, చెప్పండి అడిగే. చెప్పండి ఇలాగా, సాతానా నువ్వు ఎన్ని అపాయములో మమ్మల్ని త్రోసివేసినా మేము ఆరాధిస్తున్న దేవుడు మా కొరకు ఒక ఉపాయాన్ని తెరిచే ఉంచుతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. తన కడుపున పుట్టినటువంటి వాడు శత్రువు అయిపోయాడు, స్నేహితులు శత్రువులు అయిపోయారు, ప్రజలు విరోధులు అయిపోయారు. వెళ్ళిపోతున్నాడు నడుచుకొని, రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది నమ్మకమైనటువంటి అనుచరులు ఆయనతో ఉండిపోయారు. అయ్యా నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామని వారి వెనకతలు, దావీదు వెనకతలు వెళ్తారు. ఒకటి, దేవునికి స్తోత్రం. ఒకటి, దావీదు ఏమన్నాడు? దేవా, ఏ టైంలో వెతుకుతానంటున్నాడు? దేవుడికి వెతుకుతామా? అటువంటి కష్టాల్లో కూడా వెతుకుతామా? దేవుడి దగ్గర రాము, చర్చికి రాము, ముందు మనం సంఘానికి రాము, గుడికి రాము మనం, అవునా కాదా? అయినా సరే నేను వెతుకుతాను. నా రాజ్యం పోయినా, నా అధికారం పోయినా, నా కన్న బిడ్డలు నన్ను తరిమినా నిన్ను వేకువనే వెతుకుతాను. దేవుణ్ణి వేకువని వెతికితే ఎంత మేలుందో తెలుసా? వేకు జామునే ప్రభు పాదాలను వెతికితే ఉన్నటువంటి మేలు ఎంత గొప్పదో తెలుసా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి, దావీదు దేవుడిని, దేవా నా దేవుడు నీవేనని యథార్థమైన హృదయంతో ఒప్పుకుంటున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో? అపాయం ఉన్నప్పుడు. ఉపాయం కలిగేటప్పుడు కాదండి మందిరానికి వచ్చాడు. ఉపాయం కలిగేటప్పుడు కాదండి దేవుణ్ణి స్తుతించడం గెంతుకొని. అపాయములో కూడా దావీదుకి అనుభవం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి. రెండోది, దావీదు అంటాడు, 2-3 వచనాలు చదవండి. దావీదు అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 3 కూడా చదవండి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. చాలు దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే దేవుని కొరకు తృష్ణగొనుచున్నాడు. ఒకటేమో అపాయములో కూడా ఒక నిక్కచ్చైనటువంటి, ఒక బలమైనటువంటి నమ్మకాన్ని రుజువు చేస్తున్నాడు. దేవా నీవే నా దేవుడు. రెండోది ఏమంటున్నాడు తెలుసా? దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఏంటి, ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆశ పెట్టుకుంటారా? తృష్ణ అనే మాటకి 4 అర్థాలు చెప్తాను వినండి. ఒకటి, ఆశ కలిగి ఉండటము, కోరిక కలిగి ఉండటము. మూడోది పిల్లరా, తృష్ణ అనే మాటకి అర్థము ఇష్టము కలిగి ఉండటము. నాలుగోది ఆకాంక్ష కలిగి ఉండటము. తృష్ణ అనే మాటకు అర్థము ఆశ, కోరిక, ఇష్టము, ఆకాంక్ష. ఎవరు ఇలా టైంలోనే దేవుని మీద ఆశ పెట్టుకుని ఉంటారా? ఆశలంతా నీరు కారిపోయినట్టు టైం అది. చాలామంది కొన్ని అపాయాలు వచ్చేటప్పుడు చేతిలో చిల్లిగా ఉండదు. ఈ రోజున మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ రోజున గుడికి వస్తారా? వ్యాపారంలో ఉంటారు, గుడిలో ఉంటారా? అమ్మా రేపు పద్దు కట్టాలి, లేకపోతే ఇవాళ డైలీ వారి ఉంటుంది కదా కట్టుబడి, చేతిలో చిల్లి కావలేదు,
బజార్లో వ్యాపారం సమృద్ధిగా ఉంది, నీకు మందిరం కనిపిస్తుందా, బజార్ కనిపిస్తుందా? చెప్పండి. దావీదుకి ఏం కనిపిస్తుంది తెలుసా? ఏది? సింహాసనం కనిపించడం లేదు, రాజభవనం కనిపించడం లేదు, రాజు భోగాలు కనిపించడం లేదు. ఏం కనిపిస్తుంది తెలుసా? దేవుని కొరకు ఆశ కలిగి ఉంటున్నాడు. ఇంకా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, అమ్మ ఏదైనా ఊరు వెళ్ళావనుకో, ఏ ఊర్లో ఉన్నారు మీ వాళ్ళందరూ? మీ ఊర్లో ఎక్కడ ఉన్నారు? సాలూరా, బొంబాయి, దుబాయా? సాలూరులో ఉన్నారు. వెళ్ళావు, ఉదయం వెళ్ళావు, నీకు దేని మీద ఉంటుంది తెలుసా? బాబు మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ లేదు, ఎక్కడ? దేవునికి స్తోత్రం. అమ్మా ఇంటి మీద, ఇంట్లో ఉన్న వస్తువుల మీద, పిల్లల మీద, బంగారం మీద, వస్త్రాల మీద, అవునా కదా? ఇప్పుడు దావీదు రాజ్యంలో లేడు. దేని మీద ఉందో తెలుసా ఆయనకి? దేవుని మందిరానికి నేను దూరం అయిపోయానని బెంగ పెట్టుకున్నాడు ఆయన. ఏ బెంగ? అక్కడైతే ప్రార్థన చేయడానికి దేవుని మందిరం ఉంది, అక్కడ అందరితో కలిసి ఆరాధించినటువంటి స్థలం ఉంది. ఇక్కడ ఈ అరణ్యములో ఈ అరణ్య రోదనను ఉల్లాసంగా మారుస్తాడని దావీదుకి తెలిసి పిల్లరా, నారణ్య రోదన దేని మీద బెంగ? మార్చేస్తాడు అరణ్య రోదన, కానీ బెంగ దేని మీద ఉందా ఆయనకి? దేవుని మందిరానికి దూరం అయిపోయాడు. పరిశుద్ధులతో కలిసి ఆరాధించినటువంటి భాగ్యం ఇప్పుడు నాకు లేదని దేని మీద బెంగ? కొంతమందికి డబ్బు మీద బెంగ. దావీదా ఏటయ్యా నీ బెంగ అంటే? నా బెంగ అంతా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం లేదు నేను, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుకోవటం లేదు నేను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క అనుభవం అంటున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. కోరిక ఉందా నీకు? నేను దేవుణ్ణి చూడాలని, ఆయన బలమును, ఆయన ప్రభావమును చూడవలనని ఆశతో ఆశపడుతున్నాడంట దేవునితో సహవాసం చేయటానికి. ఇంకొక మాట ఏంటో తెలుసా? దావీదుతో పాటు కొంతవరకు మందసముని తీసుకొస్తారు. మందసము దేవుని మహిమ, దేవుని ప్రభావము. కానీ దావీదు ఇది ప్రజలతో ఉండాలి, నాతో కాదు అనుకొని దావీదు మందసమును కూడా యెరూషలేమునకు ఆయన పంపించి వేస్తాడు. మందసమ కన్నా దేవుడు నాతో ఉంటే మేలు అనుకొని దావీదు తీర్మానం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈ అనుభవం? ఎక్కడి నుంచి? యూదారణ్యములో. ఒకని వెళ్ళండి చుట్టూ నువ్వు అనుకుండవచ్చు, ఒకరిని వెళ్ళిన జీవితము మనుషుల మధ్య ఉన్నాను అనుకుంటున్నావేమో. నీ జీవితము చుట్టూ చూస్తే ఏమ్మా, తిన్నావా లేదా, ఉన్నావా లేదా? అరణ్యము, అరణ్యము. కానీ నా దేవుడు ఒక ఉపాయాన్ని నీ కొరకు తెరిచి ఉంచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి పరిస్థితుల్లో దావీదుకు దొరికినటువంటిది బలమేటో తెలుసా? నీ కృప జీవము కంటే ఉత్తమము. ఏమన్నాడు ఆయన? బాబు కృప అంటే ఏంటి చెప్పు దావీదంటే? అదొక బలము. నాకు దేవుని కృపను మనం ఎలా తీసుకోవాలో తెలుసా? అది దేవుని ప్రజలకు ఒక బలమైనటువంటి దుర్గము. నేను కృపలో దాచబడ్డాను, కృప ద్వారా నడిపించబడుతున్నాను, కృప చేత రక్షించబడ్డాం. మనం చెప్పండి, దేని ద్వారా రక్షించబడ్డాం? కృప ద్వారా. కృప అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? అర్హత లేని వారి పట్ల దేవుని దయ, జాలి.
నీ కృప బాహుల్యమే నా జీవితాధారమే. నీ కృప బాహుల్యమే నా జీవితాధారమే. డి మైనర్లో కొడదామా వద్దా? దావీదా ఏటయ్యేటువంటి పరిస్థితుల్లో నీ బలం అంటే నీ కృప జీవము కంటే ఉత్తమ ప్రభ నాకు బలమయ్యాది. చెప్పండి కృప మనకేమవ్వాలి? కృప మనకేటో తెలుసా? రక్షణకు కారణమైంది. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడని వాక్యం యోహాను సువార్తలో రాయబడింది. ఆ కృపను మనం పట్టుకోవాలి. ఆ కృప మనకు ఆయుధం అవ్వాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాహుల్యమే నా జీవితాధారమే. నీ కృప బాహుల్యమే నా జీవితాధారమే. తప్పిన వేళ దీననైమతి తప్పిన వేళ నీ కృపా వీడకా నన్ను వెంబడించెనా. నీ కృపా వీడకా నన్ను వెంబడించెనా. నన్ను వెంబడించెనా. నన్ను వెంబడించెనా. నన్ను వెంబడించెనా. నన్ను వెంబడించెనా. నీ కృపా బాహుల్యమే నా జీవితాధారమే. అందరము పాడదాం, కలిసి పాడదాం. నీ కృపా బాహుల్యమే. పాడదాం అందరూ.
పుటము వేయబడినారేలా నీ కృపా నాలో నిత్య జీవమాయనా నీ కృపా నాలో నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నీ కృపా బాహుల్యమే నా జీవితాధారమే. అందరం పాడదాం నీ అందరం అందరూ నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా అందరూ మనసారు అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి రెండు కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కృప మనకేం చేస్తుందో తెలుసా? ఈ కృప మనకేం చేస్తుందో తెలుసా? పిల్లరా, మీరు ఒక మాట ఆలోచించుకోనండి. కృప మనల్ని వెతుక్కుంటూ ఈ రోజున కృప మనకి దర్శించకపోతే, ఈ రోజున కృప చేత మనం రక్షించబడకపోతే మనం ఏమైపోతాం? మన పరిస్థితి ఏమిటి? మన అలవాట్లు ఏమిటి? మన ఆలోచన ఏమిటి? ఇతరులకు కీడు చేయటమే మేలైనది ఏమీ లేదు మనలోనే. కృప మనల్ని వెంటాడుతూ వచ్చింది, వెంబడిస్తూ వచ్చింది. అందుకే దావీదు అంటాడు నీ కృప జీవము కంటే ఉత్తమము. ఒకటేమన్నాడు, దేవా నా దేవుడు నువ్వే, ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ తీర్మానం ఇలాగుండాలి. రెండోదేమన్నాడు, తృష్ణగొనుచున్నదయ్యా, ఆశపడుతున్నాను ప్రభు. మూడోది, నీ కృప నాకు బలం ప్రభు. దేవునికి స్తోత్రం. నాలుగో విషయం చెప్పి ముగించేస్తాను. నాలుగో మాట చదివి నేను ముగించేస్తాను. 7వ వచనం చదవండి. నీవు నాకు సహాయకుడివై ఉంటివి ప్రభా. ఇది చాలా మంచి మాట చెప్తున్నాడు. నీ రెక్కల చాటున నేను శరణు జోచి ఉన్నాను. ప్రైజ్ గాడ్. ఆ రెక్కల చాటున ఏం చేస్తాను అంటున్నాడు ఆయన. ఎక్కడ? దావీదు అరణ్యములో ఉన్న దేవుని రెక్కల చాటునున్నాను అంటున్నాడు. నీ శరణు జోచి ఉన్నాను ప్రభా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా దావీదా, ఏమిటి నీ విశ్వాసం అంటే, నాకు దేవుని రెక్కలుంది. ఆయన ఎక్కడున్నాను అంటున్నాడు? దేవుని రెక్కలను ఆయన శరణు జోచి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పిచ్చోడని అయిపోవాలి, మతి స్థిమితం లేనటువంటి వాడని అయిపోవాలి, లేకపోతే పిల్లరా ఆత్మహత్యం చేసుకోవాలి. కానీ దావీదు అంటాడు, ఇటువంటి పరిస్థితుల్లో నీ రెక్కలను నేను శరణజోచి ఉన్నానంటాడు. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి పిల్లలరా, వాక్యం వింటున్న మనము దావీదు అంటున్నాడు, నీ రెక్కల చాటున నేను శరణజోచి ఉన్నాను. దావీదు దేవుని రెక్కల కింద ఏముంది అంటున్నాడు తెలుసా? ఇది ఒక 4-5 విషయాలు చెప్తాను, ఇక్కడ జాగ్రత్త వినండి.
దేవుని రెక్కల క్రింద మనకి ఏమి దొరుకుతుందో ఆ రెక్కల క్రింద మనం ఉంటే ఎంత మహోన్నతముగా ఉంటామో మరొక 4 విషయాలు చెప్తాను. ఒకటి, దావీదు అంటాడు, పిల్లరా 61:4 చదవండి. నివసించదును, నీ రెక్కల చాటుని నేను దాగుంటాను. ప్రైజ్ గాడ్. వరదలు రాని, తుఫాను రాని, భూకంపాలు రానే, నేను ఎక్కడ దాగుంటానో తెలుసా? చెప్పాలి మీరు. సునామీ వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, సమస్యలు వచ్చినా చెప్పాలి, ఎక్కడ? నీ రెక్కల చాటున నేను దాగుంటాను ప్రభువా. ప్రైజ్ గాడ్. అప్పులు వచ్చేటప్పుడు ఎక్కడ దాగుంటున్నారు? ఇంటి అద్దె యజమానుడు వచ్చి అడిగేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుని రెక్కల కింద దాగునండి. దేవుని రెక్కల కింద నువ్వు దాగుంటే నీ అప్పుల సమస్యలు దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. అప్పులు ఎక్కువైపోయిందని చనిపోవటానికో, అప్పులు పాలైపోయానని ఊరుగులు వెళ్ళిపోవడానికో, అప్పులు పాలైపోయామని ఒక కుటుంబము, 2 పిల్లలు, భార్యాభర్తలు పురుగుల మందు తాగి చనిపోయింది. ఒకవేళ ఇక్కడ ఉండి వాక్యం వింటాను, మీరు ఎవరైనా అప్పుల సమస్యలు అయిపోయి ఏమి తోచలేనటువంటి పరిస్థితులకు మీరు వెళ్ళిపోతే నువ్వు అడవలసిన మాట ఏంటో తెలుసా? దేవా, నీ రెక్కల చాటు నేను దాగుంటాను ప్రభువా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుని రెక్కల చాటును మనం దాగునుంటే, దావీదుకి ఏం తెలుసు? దేవుని రెక్కల కోసం అంటున్నాడు ఆయన, నీ రెక్కల కింద నేను అక్కడ అన్నాడు 7వ వచనంలో, నీ రెక్కల చాటును నిన్ను శరణు చేర్చి. ఎటువంటి పరిస్థితుల్లో? స్నేహితులు గాయపరిచారు, పడద్రయ్యాలని ప్రయత్నం చేశారు, అపాయంలోకి త్రోసివేశారు. కడుపున పుట్టిన కొడుకు అపాయములకు తండ్రికి త్రోసివేశారు. ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారు అపాయంలో ఆయన విడిచిపెట్టారు. అయినప్పటికీ నా దేవుని రెక్కల క్రింద నేను దాకుంటాను. ఇప్పుడు వచ్చినటువంటి శ్రమలన్నీ కూడా ఎనదగిన కావు, తాత్కాలికమైనటువంటిది. చెప్పండి. ఇప్పుడు వస్తున్నటువంటి శ్రమలన్నీ కూడా క్రైస్తవులకి అయినటువంటి మనము, దేవుని పిల్లలమైన మనము, అల్పమైనటువంటి శ్రమలు మనకి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల క్రింద మనకేముంటుందో తెలుసా? ప్రశాంతత ఉంటుంది. చెప్పాలి, ఏముంటుంది? దావీదు దేవుని రెక్కల క్రింద ప్రశాంతంగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. అవును, ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆయన రెక్కల చాటున ఆయన దాయగలడు. సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా, చెప్పాలి 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 దేవుని రెక్కల కింద ఉన్నటువంటి వారు ఎలాగుంటారు? సురక్షితముగా. చెప్పడం లేదు మీరు. ప్రశాంతముగా, భద్రముగా. ఆశపడతా. మీ జీవితాలు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఆయన మరణములోనికి బాప్తిసం పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తులో దాచిపెట్టబడ్డాము. దేవునికి మహిమ కలుగునుగా. రెండోదిగా ఆయన రెక్కల క్రింద ఏముంటుందో తెలుసా? రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి.
త్వరగా 2:4 12. యెహోవా 12వ వచనం చదవండి. ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితము. చెప్పాలి, దేవుని రెక్కల కింద కన్నా ఇంకొక స్థలం మనకి లేదండి సురక్షితం. సంఘము దేవుని రెక్కలు. చెప్పండి, సంఘము మనం ఎవరి రెక్కల కింద ఉన్నాము ఇప్పుడు? చెప్పాలి, నోహావు వాడ అనబడినటువంటి దేవుని రెక్కల కిందకు వాళ్ళు ఎక్కారు. ఎలాగున్నారు తెలుసా? సురక్షితముగా, ప్రశాంతంగా. కిందనేమో వాడి కిందనేమో అలజడులు, అల్లర్లు, వేడుపులు, వేదనలు, మరణ ఘోషలు వినిపిస్తుంది. వాడలో ఉన్నవారు ఎలాగున్నారు తెలుసా? చెప్పండి అమ్మా, ఎలాగున్నారు? సంఘము దేవుని రెక్కలైతే ఆ రెక్కల కిందను మనం ఏమవ్వాలి తెలుసా? చెప్పాలి, భయపడకూడదు, సురక్షితముగా ఉండాలి. ఒక రోజున ఒక కరెంటు తీగల మీద నుంచి షాక్ కొట్టి ఒక కాకి పడిపోయిందండి. పడిపోతే దానికి కర్ర పెట్టుకొని ఒక ఆయనేమో కర్ర పట్టి దానికి ఇలాగ పక్కకి బ్రతుకుందేమోనని ఇలాగ తోస్తుంటే ఆ కాకి యొక్క రెక్కల కింద ఇంకా బ్రతికున్నటువంటి కొన్ని కాకి పిల్లలు సజీవముగానే ఉన్నాయి. కారణం ఏంటంటావు? అది చనిపోతూ కూడా తన పిల్లలను బ్రతికించుకుంది. నా ప్రభు సిలువలో మరణించి కూడా మనకు రక్షణను తెచ్చివిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితము. చాలా మంది మా బ్యాంకులో వేయండి మీ ధనం సురక్షితముగా. మొన్న స్టేట్ బ్యాంకు నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మొన్న ఏటీఎంలు అన్నీ కూడా, లాకర్లు అన్నీ కూడా వరదలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడ సురక్షితం ఉంది నీ ధనానికి? నీ ప్రాణానికి ఎక్కడ సురక్షితం ఉంది? మన ఈ మధ్య కాలంలో వాహనాల మీద వెళ్తున్నటువంటి వారు బ్రిడ్జి కూలిపోయి బ్రిడ్జి కింద పడిపోయి చనిపోయి చాలా మంది. మనకు సురక్షితం ఎక్కడ ఉందో తెలుసా? దేవుని రెక్కల కింద మాత్రమే. ఇంకొక స్థలంలో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని రెక్కల కింద వాక్యం మాట్లాడుతుంది. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. హలో, ఏముంది అమ్మా? ఋతు గ్రంథంలో ఆయన రెక్కల గురించి, సురక్షితం గురించి మాట్లాడుతుంది. కీర్తనకారుడు ఆయన దగ్గర ఆ రెక్కల కింద రక్షణ ఉందంటున్నాడు. ఇక్కడ మోషే అంటున్నాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు. ఆశ్రయము అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పొరపాటున ఎవరైనా చంపిస్తే, లేక ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతే అవతల వ్యక్తి, ఆయన సురక్షితంగా బ్రతికి ఇంకా ఉండాలంటే ఆశ్రయపురానికి పారిపోవాలి. ఆయన మరణం నుండి ఒక వ్యక్తి తప్పించబడాలంటే ఎక్కడ ఉండాలి? 6 ఆశ్రయపురాలు ఉంది. 7వ ఆశ్రయపురము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి మనం పారిపోవాలి. మరణము మనల్ని తరుముతుంది, పాపం మనల్ని ప్రేరేపిస్తుంది. వీటి భయంకరమైనటువంటి మరణం నుంచి మనం విడిపించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన యొక్క రెక్కలు ఏమిటి చెప్పండి? ఆయన రెక్కలలో ఆశ్రయం ఉంది. ఇదిగో నిన్ను ముట్టాలంటే ఆ రెక్కలు దాటుకొని రావాలి. ఏం చేయాలి? నిన్ను ఎవరైనా కొట్టాలన్నా, నిన్ను చంపాలన్నా ఎక్కడ రావాలి? ఆ రెక్కలు దాటుకొని రాగలరా?
హలో అమ్మా, అమ్మా వినిపిస్తుందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది పిల్లరా. ఆ రెక్కలంట అనేకులను చేర్చుకునే రెక్కలంట. చెప్పండి. మత్తయి సువార్త 23:37 త్వరగా. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగైతే చేర్చుకుంటుందో అలాగే చేర్చుకుంటాను. ఈ రెక్కలు ఏమిటో తెలుసా? చేర్చుకునే రెక్కలు. అనేకులను చేర్చుకుని ఒకడు ఉన్నాడండి, వాడు కూడా చేర్చుకోవడం చూస్తున్నాడు. ఒక రోజున మండు టెండర్లో ఒక పొలములో కప్ప నీరు కోసము, నీడ కోసము ఆ పొలంలో ఉన్నటువంటి గోతిలో నుంచి బయటకు వచ్చింది. నీరు ఏమైనా నీడ దొరుకుతుందా, ఏమైనా ఏడు ఎక్కువైపోతుంది. గెంతుకుంటూ వస్తుంటే ఒక నాగుపామేమో ఆ కప్పను పట్టడానికి పగడిప్పిందండి. పగడిలాగా ఎప్పితే దాని నీడ పడుతుంది కదా, పడుతుంది కదా. అది నీడ ఏమోనని ఆ కప్ప ఏమో గెంతుకుంటూ వెళ్ళిపోతుంటే దగ్గరికి వచ్చేసరికి ఏం చేసింది తెలుసా? పాము మింగేసింది, పట్టిసి మింగేసింది. సాతానుడు కూడా తాత్కాలికమైనటువంటి నీటిని ఇస్తున్నారు, రండి 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 అని. ఆడు దగ్గరికి వెళ్తే ఆడు పడితే వగలడా. పట్టబడకుండానట్లుగా నువ్వు జాగ్రత్తగా దేవుని యొక్క రెక్కల చాటున ఉండాలి. రెక్కల చాటు నుంచి బయటకు వచ్చావు. కోడి పిల్లలు 21 రోజులు అయిపోయిన తర్వాత దింపుతారు, చూసారు? పట్టు అని అంటారు దాన్ని. పట్టు దింపుతారు 21 రోజుగా కదా, 21 రోజునా బయటకు వదులుతారు. దింపిన వెంటనే దానికి ట్రైనింగ్. చెత్త కుప్ప మీదకి తీసుకెళ్తుంది. ఇదిగో నేను ఒక రకమైనటువంటి రీతిలో అన్నానా, రెక్కలు ఎలాగెత్తుతాను, మీరు పరిగెత్తుకొని, నేను రెక్కలు వెత్తినా, నేను పిలిచినా మీరు రాలేదా? ఒక నల్లటోడు తిరుగుతుంటాడు, వాడు వచ్చి నిన్ను తన్నుకొని పోతాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎన్నిసార్లు పిలుస్తున్నారు రండి. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నారు. ఇంకా వాక్యం మాట్లాడుతుంది, ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది, సురక్షితత ఉంది, ఆశ్చర్యం ఉంది, భద్రత ఉంది. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? 7వ వచనంకి వచ్చింది. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉన్నా, అక్కడ ఉత్సాహధ్వని చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎవడైతే తరిమాడో, ఎవడైతే పడద్రొయ్యాలనుకున్నాడో, భూమికి ఆకాశానికి మధ్య ఈ జుత్తు చాలా అందగాడాడు. ఈ జుత్తు ఉంది. అబస్సులోమి యొక్క జుత్తు ఎలాగ ఉంటుందో తెలుసా? చాలా అందగాడు. ఆ జుత్తులోనే ఉంది ఆ అందం అంతా కూడా. కాబట్టి రకరకాల జుత్తులు కటింగ్లు చేస్తుంటాం మనం. చూడండి ఏంటి, సలీం పెట్టినటువంటి టోపులాగా. ఏమ్మా, జుత్తుకు చాలా జాగ్రత్త చూసుకుంటాము. ఇలా దువ్వునట్టున 2 రాలిందా, ఎక్కడ లేనట్టు రాలిపోతుంది, పండిపోతుంది, రాలిపోతుంది. అర్థమవుతుందండి? ఆ జుత్తులోనే ఉంది మహిమంతడికి. ఏ జుత్తును బట్టి గర్వించాడో ఆ జుత్తుతో కంచర గాడిద మీద వెళ్తున్నాడు. మామూలు గాడిద కాదు, గుర్రం కాదు, గాడిద కాదు. అది ఏంటి? ఏ గాడిద? అది గాడిద కాదు, గుర్రం కాదు. ఇటు అటు కాకపోయినటువంటి కంచర గాడిద మీద కూర్చున్నాడు. యుద్ధంలో వెళ్ళిపోతున్నాడు. కంచర గాడిద మీద వెళ్ళిపోతున్నప్పుడు పిల్లరా, ఒక చెట్టుకి ఏంటి ఈ జుత్తును బట్టి విర్రవీగినటువంటి అబషలోము ఇలాగ అంటుమంది. కంచర గాడిదేమో ఏమైపోయాడు?
చెట్టుకి వేలాడుతున్నటువంటి వాడు అయిపోయాడు. దావీదును మట్టు పెట్టాలనుకున్నాడు, దావీదును పడద్రోయాలనుకున్నాడు. కానీ చెప్పండి, అపాయములో ఎవరు తీసిన గోతిలో పడిపోతారు అంతే. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు. కాబట్టి అపాయాల మధ్య ఉన్నావా? నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీకు ఉపాయం అనే మార్గాన్ని కూడా తెలుస్తాడు. తల్లంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.